ఈ రోజు వచ్చేసి మన 4వ బ్యాచ్ని స్టార్ట్ చేసామండి. ఈరోజు బ్యాక్ పార్ట్ అనేది వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎందుకంటే అంత కొత్త వాళ్ళు ఉన్నారు, పాత వాళ్ళు ఉన్నారు, కొంచెంమంది సీనియర్స్ కూడా ఉన్నారు. మొత్తం 15 మెంబర్స్ అనమాట. 15 మెంబర్స్ అంటే 15 మంది ఉన్నారనమాట ఇక్కడ పిల్లలు. ఇంకా వీళ్ళకంటే పెరగొచ్చు కూడా. ఇంకొక వారంలో ఇంకొక 5 మంది 10 మంది వచ్చినా కూడా మేము తీసుకుంటాము. అలాగే వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళకి ఈ రోజు క్లాస్ ఫస్ట్ వీళ్ళకి ఏమర్థమైంది, బ్యాక్ పార్ట్లో వీళ్ళ అపోహలు దూరం అయ్యాయా లేవా, బ్యాక్ పార్ట్ చాలా డీప్గా చాలా క్లారిటీగా చెప్పానండి. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారనేది పరిచయాలు ఉంటాయి మా స్టూడెంట్స్కి. వీళ్ళ బ్యాచ్ మీకు 2 నెలల దాకా ఉంటుంది. మీకు ఏ రోజు అప్డేట్ ఆ రోజు ఇస్తూ ఉంటాను. మా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు మీకు కూడా చిన్న చిన్న టిప్స్ ఏదైనా ఉన్నా కూడా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా దూరం అవుతూ ఉంటాయి. మా ఛానల్ ఫాలో అయ్యి ఎప్పటి నుంచో చూసేవాళ్ళు మీరు కూడా మా స్టూడెంట్సే, మీకు అన్నీ చెప్తూ ఉంటాము. ఈ రోజు వచ్చిన పిల్లలు ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళు హాస్టల్ వాళ్ళ బయట వాళ్ళ అప్ అండ్ డౌన్ చేస్తున్నారా అనేది మీకు అర్థమవుతుందని ఈ వీడియో తీస్తున్నాను. చక్కగా చూడండి లాస్ట్ వరకు, ఓకేనా? అండి, మేము సూర్యాపేట నుంచి వస్తున్నాము. ఈరోజు ఫస్ట్ డే నాకు. నేను కోదాడ ప్లస్ అక్కడ నుంచి ఇక్కడ హుజూర్ నగర్ అప్ అండ్ డౌన్ చేస్తున్నాను. అన్నయ్య చాలా మంచిగా వివరంగా చెప్పిండు మాకు. టేపు కొలత ఎలా వాడాలి, జాకెట్ ఉంటే ఆది జాకెట్ ఎలా వాడాలి అనేది వివరంగా చెప్పిండు. మాకు మంచిగా అర్థమవుతుంది. ప్రవీణ అండి. హాయ్ అండి, నా పేరు రషీదా. నేను బెంగళూరు నుంచి వచ్చాను నేర్చుకోవడానికి. ఈరోజు బ్యాక్ పార్ట్లో ఏమైనా అర్థమైనాయి అమ్మ నీకు? అర్థమైందనే. డౌట్స్ క్లియర్ అయినాయి? డౌట్స్ క్లియర్ అయ్యాయి. నువ్వు ఎక్కడి నుంచి వచ్చారా? బెంగళూరు నుంచి వచ్చాను. బెంగళూరు నుంచి వచ్చారు సిస్టర్. కొంచెం ఫస్ట్ సారి కాబట్టి కొంచెం భయపడుతున్నారు. దీంట్లో ఏంటంటే చూస్తూ రోజు మాట్లాడే స్కిల్స్ కూడా పెరుగుతాయి. ఈరోజు ఓన్లీ పరిచయాలు ఉంటాయి. తను వచ్చేసి బెంగళూరు నుంచి వచ్చారు. హాయ్ అండి, నేను సీతారామపురం చిలుకూరు మండలం నుంచి వచ్చాను. మాకు ఈరోజు నా పేరు వచ్చేసి లావణ్య అండి. బాగా చెప్పాడు అన్న. మేము ఇదివరకు నేర్చుకున్న దానికంటే ఇప్పుడు మాకు మంచిగా అర్థమైంది. నా పేరు శ్రీలత అండి. నేను గోదావరి నుంచి వచ్చాను. థ్రెడ్ పైపింగ్ రాదు, ఇక్కడ పర్ఫెక్ట్ అయ్యాను. ఈరోజు క్లాస్ వచ్చేసి టైప్ పరిచయం, జాకెట్ పరిచయం, బ్యాక్ పార్ట్ పరిచయం చేశారు. బ్యాక్ పార్ట్లో ఎటువంటి డౌట్స్ లేవు, క్లారిటీగా అయిపోయింది. మంచిగా నేర్పించారు. మిషన్ లేదు, ఈ మిషన్స్ కూడా ఫస్ట్ టైం పర్ఫెక్ట్ అయింది స్టిచ్చింగ్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మైబూబి. నేను మేలచెరు మండలం రేవూరు నుంచి వచ్చేస్తున్నాను. నాకు ఇంతకుముందు బ్లౌజ్ సరిగా రాదు కాబట్టి బ్లౌజ్ కటింగ్ నేర్చుకుందామని వచ్చా. కానీ అది బ్యాక్ పార్ట్ చెప్పారు అన్నయ్య, బాగా అర్థమైంది. ఇంతకుముందు అంత అర్థం కాలేదు, కానీ ఇప్పుడు మంచిగా అర్థమైంది. ఎవరన్నా రావాలనుకున్నా మంచిగా వచ్చి నేర్చుకోవచ్చు. హాయ్ అండి, నేను గరిడపల్లి మండలం నుంచి వచ్చాను. నా పేరు రాజేశ్వరి. నాకైతే బ్లౌజ్ మాత్రం వచ్చు కానీ పర్ఫెక్ట్ కటింగ్ రాదు. కానీ ఆన్లైన్లో సార్ వాళ్ళు చూసినప్పుడు నాకు చాలా మంచిగా అనిపించింది, ఇంట్రెస్ట్ అనిపించింది. రోజు అది చూసుకుంటూ ఉండేదాన్ని. ఎలాగైనా నేర్చుకోవాలి, రావాలి అనేది నాకైతే చాలా ఆసక్తి ఉండేది. కానీ నేను 2 నెలల తర్వాత అనుకున్న టైంకి నేను రాలేదు. తర్వాతకి నా పనుల వల్ల నేను రాలేకపోయాను. అయినా కానీ నా పని విషయంలో ఇంట్రెస్ట్ అనిపించి నేను వచ్చి ఉన్నాను. సార్ వాళ్ళైతే చాలా మంచిగా అర్థమయ్యేలాగా బాగా చెప్తున్నారు. అయితే నాకు బ్యాక్ నెక్ పర్ఫెక్ట్గా రాపోయేది. అసలు మూసుకొని ఎట్లాగో దగ్గరికి వచ్చినట్టుగా అట్లుండేది. నాకు చాలా అర్థమైంది. నా డౌట్ ఈరోజు క్లియర్ అయింది. చాలా మంచిగా చెప్పి ఉన్నారు సార్ వాళ్ళు, చాలా మంచిగా అర్థమైంది. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు భవానీ. నేను ఖమ్మం నుంచి వచ్చాను. నేను ఫస్ట్ బ్యాచ్ ఎప్పుడే కాల్ చేశాను కానీ చాలా దూరం అనేసి ఆలోచించి పిల్లలతో ఇబ్బంది అవుద్దని రాలేదు. కానీ ఒక అడుగు ముందడుగు వేసి ఇప్పుడు 4th బ్యాచ్ కన్నా అందుకున్నాను. బ్లౌజ్ స్టిచ్ చేస్తాను కానీ నాకు ఫ్రంట్ పార్ట్ ఒకటి ఇబ్బందిగా ఉండేది. ఈరోజు అన్నయ్య వాళ్ళు బ్యాక్ పార్ట్ చెప్పారు, దాన్ని బాగా అర్థమైంది. డౌట్లన్నీ క్లియర్ అయ్యాయి. ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే తప్పకుండా రండి. అన్నయ్య వాళ్ళు చాలా వివరంగా అర్థమయ్యేలా చెప్తున్నారు. హాయ్ అండి, నా పేరు శిల్ప. నేను సూర్యాపేట నుంచి అప్ అండ్ డౌన్ చేస్తున్నాను. ఈరోజే స్టార్టింగ్ అండి క్లాసు. ఈరోజు అన్నయ్య బ్యాక్ పార్ట్ చెప్పారు, చాలా క్లియర్గా ఉంది. నాకు ఇంతకుముందు బ్లౌజ్ వచ్చు కానీ పర్ఫెక్ట్గా రాదు, అందుకే నేర్చుకోవడానికి ఇక్కడికి వచ్చాను. చాలా బాగా చెప్తున్నారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. హాయ్ అండి, దిస్ ఈజ్ సునీత ఫ్రమ్ హుజూర్ నగర్. ఆల్రెడీ నేను షాప్ రన్ చేస్తున్నా, బట్ నాకు బ్లౌజ్ వచ్చు. కాకపోతే ఫ్రంట్ పార్ట్లో చాలా డౌట్స్ ఉండేవి. నేను యూట్యూబ్లో ఇన్స్టాలో చాలా ఫాలో అయ్యేదాన్ని అన్నయ్య వాళ్ళని. సో ఇంట్రెస్ట్ ఉండి నేను ఇక్కడ జాయిన్ అయ్యాను. ఎవరైనా సరే నేను షాప్ రన్ చేస్తున్నా, వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని అస్సలు ఫీల్ అవ్వద్దు. మీరు
తప్పకుండా వచ్చి మీ డౌట్స్ క్లారిఫై చేసుకొని కస్టమర్స్ని ఇంకా హ్యాపీ చేయడానికి ట్రై చేయండి. సో ప్లీజ్ విజిట్ పాషా టైలర్స్. థ్యాంక్ యూ సో మచ్. సో మన ట్రైనింగ్ సెంటర్ వచ్చేసి సూర్యాపేట డిస్టిక్, కోదాడ పక్కన, హుజూర్ నగర్, శాంతి స్తూపం ఆపోజిట్ బిల్డింగ్. ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలి అంటే కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ మీద ఉంటుంది, కాల్ చేయండి. చూశారు కదా మా స్టూడెంట్స్ ఫస్ట్ డే రోజే వాళ్ళు ఏం అర్థమైంది, ఎలా అర్థమైంది అనేది చెప్తున్నారు. పని ఇచ్చే వాళ్ళకన్నా తీసుకునే వాళ్ళు లాస్లో ఉండొద్దండి. ఎప్పుడు మీరు ఎంత అమౌంట్ పెడుతున్నామా అనేది కాదు, మనకి ఎంత న్యాయం జరిగిందా అనేది మీకు ముఖ్యం. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఫిట్టింగ్ కానీ ఫినిషింగ్ కానీ మీరు బోటిక్ లెవెల్లో మీరు ఈజీగా ఎలా చేయాలి టిప్స్తో మీకు 4-5 గంటలు చేసే పని కూడా 4 నిమిషాల్లో నేను చేసి చూపిస్తాను మీకు. ప్రతి పని కూడా రోజు నా దగ్గర నేర్చుకున్న స్టూడెంట్కి అసలు కటింగ్ 2-3 కటింగ్ల కంటే ఎక్కువ చేయలేకపోయేవాళ్ళు, మళ్ళీ అవన్నీ తప్పులు ఉండేవి. ఇప్పుడు డైలీ వాళ్ళు 2 బెంగాల్ వర్కర్లకి కటింగ్ ఇచ్చేవాళ్ళు, ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు, సెకండ్ బ్యాచ్ వాళ్ళు, 2 బెంగాలీ వాళ్ళకంటే డైలీ వచ్చేసి 20 బ్లౌజులు అలా కట్ చేసుకుంటున్నారు. వాళ్ళకి ఏంటంటే టైమింగ్స్తో పాటు బోటి స్కిల్స్తో పాటు వాళ్ళకి చక్కగా మిషన్, పెద్ద మిషన్లు ఎలా తొక్కాలి, వాళ్ళకి అసలు ఎవరితో ఎలా మాట్లాడాలి అన్నీ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమవుతుంది. వీళ్ళకి ఏంటి అంటే ఒక అంతా ఏంటంటే చిన్న చిన్న టైలర్లు, పెద్ద టైలర్లు ఇక్కడ అందరూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఒకరితో ఒకరు మాతో మాట్లాడడం వల్ల ధైర్యం వస్తుంది. వాళ్ళకి ఇక రేపటి రోజున ఏదైనా టైలరింగ్లో ఫేస్ చేయాలన్నా ఈజీగా చేయగలుగుతారు. అలాగే మీరు రావాలి అనుకుంటే అడ్రస్ ఎక్కడ అని అడుగుతున్నారు, పాత వీడియోలలో కూడా పెట్టాను. మా అడ్రస్ వచ్చేసి సూర్యాపేట డిస్టిక్ అండి, తెలంగాణ సూర్యాపేట డిస్టిక్. చాలా దూరం నుంచి రావాలనుకుంటున్నారు ఆంధ్ర వాళ్ళు కానీ ఇటు తెలంగాణ వాళ్ళు కానీ మీరు రావాలి అనుకుంటే విజయవాడ నుంచి వచ్చేసి మనకి 2-2.5 గంటలలో మనం ఇక్కడికి వచ్చేస్తారు. హైదరాబాద్ నుంచి అయితే 3-3.5 గంటల్లో రావచ్చు. ఎటైనా కూడా మీరు కోదాడ రావాలి. కోదాడ వచ్చిన తర్వాత ఒక 10 కిలోమీటర్లు మీకు హుజూర్ నగర్ ఉంటుంది. అక్కడ బస్ స్టాండ్లో హుజూర్ నగర్ బస్ అంటే చెప్తారు, హుజూర్ నగర్ రాసుకోండి. హుజూర్ నగర్ నుంచి మీరు వచ్చిన తర్వాత కోదాడ నుంచి హుజూర్ నగర్ బస్ ఎక్కిన తర్వాత న్యూ బస్ స్టాండ్, ఓల్డ్ బస్ స్టాండ్ 2 బస్ స్టాండ్లు ఉంటాయి. ఓల్డ్ బస్ స్టాండ్లో దిగండి. ఓల్డ్ బస్ స్టాండ్లో దిగి అక్కడ నుంచి శాంతి స్తూపం అని ఎవరిని అడిగినా చెప్తారు, లేదంటే బాలు టైలర్లు అని అడగండి చెప్తారు, లేదంటే పాషా టైలర్ అని అడగండి. ఈ 3 పేర్లు వాడండి. మీకు ఏ ఆటో వాళ్ళైనా తెచ్చి మా బిల్డింగ్ దగ్గర దించుతారు. లేదంటే ఇక్కడికి వచ్చి మా కాంటాక్ట్ నెంబర్కి ఫోన్ చేస్తే మా హాస్టల్ వార్డెన్ కానీ ఇక్కడ ఉన్న మేడం కానీ మీకు కాల్స్ లిఫ్ట్ చేసే మేడం కానీ మీకు అడ్రస్ వివరంగా చెప్తారు. మీకు ఎవరైనా ఒకళ్ళు వచ్చి రిసీవ్ చేసుకుంటారు. మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఇక్కడ హాస్టల్ సౌకర్యం ఉంది. క్లాసులు కూడా డైలీ నడుస్తాయి, ఏ రోజు కూడా ఆగవు. మీకు అర్థమయ్యే రీతిలో టేప్ కొలతలు, బాడీ మెజర్మెంట్, మళ్ళీ ఆది బ్లౌజ్తో చక్కగా రోజు ఒక విధంగా మీకు నేర్పిస్తాను. చాలా ఈజీ మెథడ్లో నేర్పిస్తాను. దీనికి చదువుతో సంబంధం లేదు. ఎక్కడున్నారండి మీకు చక్కగా నేర్పించి 100% పంపించే బాధ్యత మాది. ఓకేనా?